వైద్య సేవ చేయడం అనేది భగవంతుడి ఇచ్చిన వరం అనేది నిజంగా కూడా అధ్యక్ష. ఎంతమంది అంటే మేము ఈ హాస్పిటల్కి సంబంధించి సార్ మేము విజిట్ చేస్తాం. మా మహబూబాబాద్ బాగా వెనకబడ్డ ట్రైబల్ ఏరియా, బాగా గుడుంబా లాంటి అలవాట్లు ఉంటాయి, గాంజా లాంటి అలవాట్లు ఉంటాయి, ఆ కిడ్నీలు హెల్త్ ఇష్యూస్ బాగుంటాయి అధ్యక్ష. పోతే ఎంత విపరీత వేలాది మంది ఓపీలు ఉంటారు, బెడ్స్ దొరకవు అధ్యక్ష. డాక్టర్లు అయితే అలసిపోయో విసిగిపోయో నియంత్రణ లేకో ఇండిసిప్లిన్ వ్యవహారం కనిపిస్తుంది అధ్యక్ష. దానితో ఏమవుతుందంటే మాలాంటి ప్రజాప్రతినిధులు పోగానే మేము రోజు ఎదురు చూస్తున్నాం, బెడ్ ఇవ్వడం లేదు, 2 రోజులు 3 రోజులు చెప్పని అనడం, మేము కోపం మీద పోవడం, వాళ్ళ ఒత్తిడి చూడడం, మేము మాట్లాడలేక తలదించుకొని రావడం, అక్కడ ఈ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. మనం ఎన్ని స్కీములు పెడుతున్నాం మంత్రి గారు, ఎన్ని రకాలైనటువంటి ఖర్చులు పెడుతున్నాం, ఎన్ని రకాల ఉచిత పథకాలు పెడుతున్నాం, కానీ ఒక్క హాస్పిటల్ డెలివరీ అధ్యక్ష గవర్నమెంట్ హాస్పిటల్ మా మైబాలో 100కి 100 రూపాయలు డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ అధ్యక్ష జరుగుతాయి అధ్యక్ష. దాదాపుగా ఈ యొక్క హాస్పిటల్ కూడా క్లోజ్ అయినాయి అధ్యక్ష. డెలివరీకి సంబంధించినటువంటి యొక్క ఆ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రీగా. ఒకవేళ ఎవరన్నా అక్కడ బెడ్ దొరకక అవకాశం దొరకకపోతే 50,000 1,00,000 మినిమం మా మైబా లాంటి హాస్పిటల్లో వసూలు చేస్తారు అధ్యక్ష. బంగారాలు కుదవబెట్టుకొని ఆస్తులు కుదవబెట్టుకొని లక్షల కొద్ది రూపాయలు చెల్లిస్తా అంటే అక్కడ ఊరికనే రెఫరల్, కొంతమంది డాక్టర్ అక్కడ రెఫరల్గా ప్రైవేట్ హాస్పిటల్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే కూడా ఓ దందా నడుస్తుంది అధ్యక్ష. వీళ్ళు రాస్తారు అధ్యక్ష, కొన్ని వారి ఇంటెలిజెన్స్ని కనుక ఉపయోగించి కనుక తెలుసుకుంటే డాక్టర్లు ఎవరో కూడా తెలుస్తుంది. వీరు రెఫరల్ ఇస్తారు అధ్యక్ష, పలానా చోటి బొమ్మనం అని 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కొంచెం కెపాసిటీ ఉన్నా కూడా రెఫరల్ పంపడం, ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించడం, ఆ పర్సెంటేజ్లు వీరికి రావడం అనేది జరుగుతుంది. ఇవాళ అధ్యక్ష ఒక్క ప్రైవేట్ హాస్పిటల్కి హైదరాబాద్లో కనుక పరామర్శకు పోతే 50 నుంచి 100 మంది అక్కడ మనకు కనిపిస్తారు అధ్యక్ష. బోర్నే ఏడ్చుకుంటా బిక్కు అని పుస్తలు కూడా కుదబెట్టుకొని వైద్యం పొందుతున్నటువంటి తీరును చూస్తున్నాం. నేను అందుకని ఏంటంటే సరిపోను బడ్జెట్ని ఇవ్వాలి, కింది స్థాయిని నుంచి మనం ప్రారంభించుకుంటూ రావాలనేది. మీరు హెల్త్ సబ్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష, పేరుకే ఉన్నాయి, అవి కొన్ని మనం ప్రారంభించాం, కానీ పూర్తి స్థాయి ఇన్ఫ్రా మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడు ఆ సబ్ సెంటర్స్లో కూడా పోయినాం. ఏమున్నారో చూస్తే మందులు సరిగా లేవు, కూర్చొని ఒక్కలో ఇద్దరో ఏఎన్ఎం లాంటి వాళ్ళు రావడం, ఇదంతా కూడా పరిణామాలు ఉన్నాయి. మీరు ఒక సీక్వెన్స్ని కనుక కింద నుంచి మీది వరకు సరిపోను బడ్జెట్ని పెట్టుకుని, అది ఇంకో ప్రశ్న కూడా ఉంది మాట్లాడడానికి, దాంట్లో మరికొన్ని వివరాలు మాట్లాడతా అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.